బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలపైన ప్రజెంట్ రచ్చ నడుస్తోంది. అయితే నిన్న చెవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ తన బర్త్డే సందర్భంగా కూడా ఒక పార్టీ అరేంజ్ చేసింది. అయితే ఇందులో కొంతమంది గంజాయి సేవిస్తూ వాళ్ళకు పాజిటివ్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయగా వాళ్ళకు పాజిటివ్ వచ్చినట్లుగా ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే మంగ్లీ బర్త్డే పార్టీకి సంబంధించి కూడా అక్కడ త్రిపుర రిసార్ట్ పైన పోలీసులు రైడ్ చేసినప్పుడు కూడా కొంతమంది అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు, అదేవిధంగా గంజాయి సేవించినట్లు కూడా వాళ్లకు టెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మనము దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంగ్లీ బర్త్డే సందర్భంగా పలువురు స్నేహితులకు నషా పార్టీ ఏర్పాటు చేసింది అనే వార్త వస్తుంది. అయితే చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో కూడా బర్త్డే పార్టీ జరిగింది. అయితే త్రిపుర రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఒక ఫ్రేమ్ లో చూస్తున్నాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్ లో చూస్తున్నాము. ఏదైతే బర్త్డే పార్టీ జరిగిందో ఆ బర్త్డే పార్టీలో నిన్న చాలా మంది ఫ్రెండ్స్, అదే విధంగా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందులో భారీగా విదేశీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్రిపుర రిసార్ట్ లో ఆ పార్టీకి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ప్రజెంట్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ కొంతమందికి టెస్ట్ కూడా చేశారు. సో ఆ టెస్ట్ చేసిన నేపథ్యంలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా అనే కోణంలో టెస్ట్ చేసినప్పుడు అక్కడ కొంతమంది గంజాయి సేవించినట్లు కూడా వాళ్ళకు పాజిటివ్ వచ్చింది అని కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా కొంతమంది మాదక ద్రవ్యాలు కూడా సేవించినట్లు అక్కడ ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే మంగ్లీ బర్త్డే వేడుకలో గంజాయి కలకలం రేపింది. ఇప్పటికే 9 మంది గంజాయి సేవించినట్లు కూడా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు కూడా ఇప్పటికే తెలుస్తోంది. అయితే చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామం శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్స్లో అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. అయితే మంగ్లీ బర్త్డే వేడుకల్లో 48 మంది వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు సమాచారం. అయితే 9 మందికి అక్కడ టెస్ట్ చేసినప్పుడు కూడా గంజాయి పాజిటివ్ వచ్చినట్లు కూడా అధికారులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత కూడా ఎస్ఓటి పోలీసులు అక్కడ దాడులు చేపట్టారు. అంటే అక్కడ విజిట్ చేశారన్నమాట. సో అక్కడ విజిట్ చేసిన తర్వాత దాడుల్లో దాదాపు 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ రావడంతో అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టారు. విదేశీ మద్యం సైతం ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చూస్తున్నాము. అయితే ఏదైతే త్రిపుర రిసార్ట్లో పార్టీ జరిగిందో అక్కడ ఎవరున్నారు, ఎవరు వచ్చారు, ఆ పార్టీ అంతా కూడా ఎలా జరుగుతుందనే విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం చేవెళ్లలో మంగ్లీ తన బర్త్డే సందర్భంగా ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు. అయితే ఈ పార్టీలో అక్కడ చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. బట్ అక్కడ రాత్రి 2 గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు అక్కడ రైడ్ చేశారు. ఆ రైడ్లో కూడా భారీగా విదేశీ మందు, అదేవిధంగా చాలా వరకు కూడా అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేశారు. ఎందుకంటే ఇలాంటి పార్టీస్లో ఏమన్నా మాదక ద్రవ్యాలు సేవించారా, ఆర్ గంజా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా టెస్ట్ చేశారు. ఇందులో 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలా వరకు కూడా విదేశీ మద్యాన్ని కూడా అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు వస్తున్న సమాచారం. సో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సురేష్, ఇప్పటికే మంగ్లీ బర్త్డే పార్టీకి సంబంధించి నిన్న చేవెళ్లలో ఆవిడ ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు. అయితే ఈ పార్టీలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. సో ఏంటి అక్కడ మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ అదేవిధంగా గంజాయి సేవించిన వాళ్ళు ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. సో ఈ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు? మంగ్లీ బర్త్డే సందర్భంగా మొయినాబాద్లోని త్రిపుర రిసార్ట్స్లో పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. ఆ పార్టీకి చాలామంది సినీ ప్రముఖులతో పాటు మంగ్లీకి సంబంధించిన స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు మంగ్లీ తీసుకోలేదు. అక్కడ విదేశీ మద్యంతో పాటు
డ్రగ్స్ గంజాయి కూడా వాడినట్టు పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఓటి పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది నిన్న రాత్రి. అయితే అక్కడికి పార్టీలోకి వచ్చినటువంటి దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ రావడం, అదేవిధంగా మంగ్లీ అనుమతులు లేకుండా ఫామ్ హౌస్లో లిక్కర్ పార్టీ నిర్వహించడంతో పాటు విదేశీ మద్యం అక్కడ వాడారని చెప్పేసి కూడా గుర్తించారు. కాబట్టి మంగ్లీ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. ఆ తర్వాత ఆమెని నోటీసులు ఇచ్చి పంపించారు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరెవరు గంజాయి తాగారు వాటికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఆ ఫామ్ హౌస్కి వచ్చిన ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు లిస్టులో వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే మంగ్లీ తన బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డే పార్టీని అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా తన స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది, అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులు కూడా పెద్ద ఎత్తున పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సమయంలోనే పోలీసులకి పక్కా సమాచారం రావడంతో అక్కడికి చేరుకొని ఆ ఫామ్ హౌస్లో మొత్తం రైడ్ చేసి విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కొన్ని ఉక్కాకు సంబంధించిన సేవిస్తున్నటువంటి వాటికి ఎక్విప్మెంట్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటికి ఎలాంటి అనుమతి లేకుండా మంగ్లీ అక్కడ మద్యం పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు మంగ్లీ పైన కూడా కేసు నమోదు చేశారు. గంజాయి పాజిటివ్ వచ్చిన వారి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీరు గంజాయి ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరు వీరికి సప్లై చేశారు, పాత పెడ్లర్స్ ఎవరైనా వీరికి టచ్లో ఉన్నారా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలపైన పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మంగ్లీ బర్త్డే పార్టీ కావడంతోనే అక్కడ పార్టీ అరేంజ్ చేసిందని చెప్పేసి కూడా అక్కడున్న నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఇక ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే శివ అనే వ్యక్తి ఫామ్ హౌస్ ఓనర్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే ఎక్సైజ్ రూల్స్ కు విరుద్ధంగా, అదేవిధంగా అక్కడ డీజే, మద్యం బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టి పార్టీ ఏర్పాటు చేసి పార్టీకి వచ్చిన దామోదర్ అనే వ్యక్తికి కూడా గంజాయి పాజిటివ్ వచ్చింది కాబట్టి అతని పైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మంగ్లీ చాలా పాపులర్ సింగరు, ఆమె తెలంగాణలో ఫోక్ సింగర్గా చాలా పేరు తెచ్చుకుంది. కానీ ఆమె ఇలాంటి బర్త్డే పార్టీ ఏర్పాటు చేసి ఇట్లా గంజాయికి సంబంధించిన ఎవరైతే సేవించారో వారు పట్టుపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె చాలా ఫోక్ సాంగ్లలో పేరు తెచ్చుకుంది. కానీ ఇలాంటి బర్త్డే పార్టీలు నిర్వహించి ఇప్పుడు గంజాయి తాగి పట్టుపడ్డటువంటి వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పుడు పోలీసులు సేకరించడం జరిగింది. అందులో దామోదర్ రెడ్డి గంజాయి పాజిటివ్ రావడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. ఇంకా ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమందిపై కేసు నమోదైంది అనేది కూడా పోలీసులు తర్వాత వెల్లడించే అవకాశం కనబడుతుంది. అయితే ఈ పార్టీలో మొత్తం ఎవరెవరు పాల్గొన్నారు, వారికి సంబంధించిన సమాచారం అంతా కూడా రాత్రి పోలీసులు సేకరించి వారికి 41 CRP కింద నోటీసులు ఇచ్చి పంపించడం జరిగింది. కాబట్టి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. చెవేళ్ల పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి ఈ బర్త్డే పార్టీని విదేశీ మద్యం వాడినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మంగ్లీ పైన కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ ఏమైనా మాట్లాడాలని క్లారిఫికేషన్ ప్రయత్నం చేస్తారా? సో మంగ్లీ తరఫున తన బాధలు మాట్లాడడానికి ప్రయత్నించారా? అంటే మంగ్లీ ఫోన్ కలవట్లేదు. మంగ్లీకి సంబంధించి ఆమె ఎలాంటి అనుమతులు పార్టీకి తీసుకోలేదు. ఏదైనా ఒక రిసార్ట్లో పార్టీ నిర్వహించాలంటే ఇటు మద్యం పెడితే ఖచ్చితంగా ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈవెంట్ ఆర్గనైజ్ ఎవరు చేస్తారో వారికి సంబంధించి ఈ బర్త్డే మంగ్లీదే కాబట్టి మంగ్లీ ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మద్యం పర్మిషన్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ విదేశీ మద్యం బాటిల్లు పట్టుబడ్డాయి. అసలు విదేశీ మద్యము సర్వ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా విదేశాల నుండి వస్తే 1 లేదా 2 లీటర్ల మద్యం తీసుకొని రావచ్చు. కానీ మంగ్లీకి విదేశీ మద్యం ఇంత పెద్ద ఎత్తున ఎవరు సప్లై చేశారు, ఎవరు తీసుకొచ్చి ఈమెకి ఇచ్చారు, వాటికి సంబంధించి కూడా ఎక్సైజ్ దర్యాప్తు ప్రారంభించింది. ఆమె మద్యం బాటిల్స్ మొత్తం ఎన్ని బాటిల్స్ దొరికినాయి అనేది కూడా ఇంకా ఎక్సైజ్